హలో ఫ్రెండ్స్, కొరలు ఆర్ ఫాక్స్ టైల్ మిల్లెట్స్ అండ్ మై బ్లడ్ షుగర్స్. మన ప్రీవియస్ వీడియోస్లో రాగులతో జావా, జొన్నలతో రొట్టి అండ్ అరికలతో దోశ ట్రై చేసి నా బ్లడ్ షుగర్ మానిటర్ చేసాం. ఈరోజు రైస్కి రీప్లేస్మెంట్గా 200 గ్రామ్స్ కొరలు, టేస్ట్ కోసం సమ్ పచ్చడి అండ్ 2 స్క్రాంబుల్డ్ ఎగ్స్ తిని మన బ్లడ్లోని షుగర్ లెవెల్స్ ఎలా ఇంపాక్ట్ అవుతుందో మన కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ యూజ్ చేసి తెలుసుకుందాం. ఆల్రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన సీజన్ రిజల్ట్స్ చూసినట్లయితే చాలా హై స్పైక్ అలాగే ర్యాపిడ్ స్పైక్ కూడా ఉంది. ఇది నిజానికి కొరల వల్ల జరిగింది కాదు, మనకు మోస్ట్లీ మార్కెట్లో దొరుకుతున్న పాలిష్డ్ మిల్లెట్స్ వల్ల. నేను ఫ్రెండ్స్లో రోజు కొరలు లేదా వేరే మిల్లెట్స్ రైస్కి రీప్లేస్మెంట్గా తింటున్న వారి మిల్లెట్స్ ప్యాకేజ్ బాక్స్ ఆర్ బ్యాగ్స్ మీద న్యూట్రిషన్ వాల్యూస్ చూశాను. మోస్ట్లీ వాటిలో వైట్ రైస్లో ఉన్నంత మాత్రమే ఫైబర్ కంటెంట్ ఉంది. అంటే మనలో చాలామంది మార్కెట్లో దొరుకుతున్న పాలిష్డ్ మిల్లెట్స్ తినడం వల్ల డైటింగ్లో హెల్ప్ అవ్వకపోవడమే కాక ఫుల్ హెల్త్ బెనిఫిట్స్ దొరకవు. అన్పాలిష్డ్ మిల్లెట్స్ విషయంలో అట్లీస్ట్ 3 to 4 టైమ్స్ ఎక్కువ డైటరీ ఫైబర్ ఉంటుంది. దానివల్ల బ్లడ్లోకి షుగర్స్ స్లోగా అబ్జర్బ్ అవుతుంది. ఇలా హై స్పైక్స్ లేకుండా మిల్లెట్ లేదా వీట్లో ప్రాసెసింగ్ మెయిన్లీ షెల్ఫ్ లైఫ్ పెంచడానికి చేస్తారు. ఈ విషయం రోటీ తిన్నప్పుడు కూడా మరో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశా. పాలిష్ చేయని కొరల్ గ్రెయిన్ యాక్చువల్గా ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఆల్రైట్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.